కొండ నేలకి మందు వేస్తే ఉన్న నేలకి ఊడినట్టయింది లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ పరిస్థితి. అన్న తేజ్ ప్రతాప్ యాదవ్తో గొడవ పెట్టుకున్నాడు. నాన్నను కూడా ఈ మధ్యన పట్టించుకోవట్లేదు. ఏంటయ్యా అంటే వరుసగా 2 సార్లు, అంతకుముందు లాలూ ప్రసాద్ హయాంలో 2 సార్లు ఓటమి పాలైపోతే తర్వాత తేజస్వి యాదవ్ లీడర్షిప్లో ప్రారంభించి వరుసగా 2 సార్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది బీహార్లో. అక్కడ జేడీయూ అధికారంలోకి వచ్చినా, జేడీయూ బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడా 2 సార్లు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆర్జేడీనే. తర్వాత స్థానంలో ఒకసారి జేడీయూ వచ్చింది, ఓసారి బీజేపీ వచ్చింది సెకండ్ లార్జెస్ట్గా. ఫస్ట్ లార్జెస్ట్ మాత్రం ఆర్జేడీని. కాంగ్రెస్తో కమ్యూనిస్టులో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అన్నటువంటి ఫీలింగ్తో ఉన్నాడు తప్పించి ఎప్పుడు అదే ఉండదన్నటువంటి విషయం గ్రహించలేదు. ఈ దఫా వచ్చేటప్పటికి ఆర్జేడీ దారుణమైనటువంటి పతనం ఏంటంటే టోటల్ మహాగఠబంధనే 33 స్థానాలకు పరిమితం అవ్వడం. క్రిందటిసారి 75 స్థానాలు ఆర్జేడీ గెలుచుకుంది, ఏకంగా 75. ఈ దఫా 25కి పరిమితం అయితే 50 స్థానాలు కోల్పోవడం అంటే లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకుని తిరస్కరించారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఎందుకంటే జంగిల్ రాజ్ అంటూ ఉపన్యాసాలు ఇచ్చాడు నితీష్ కుమార్ జంగిల్ రాజ్. నితీష్ కుమార్ జంగిల్ రాజ్ ఏంటో చూశారు, వీళ్ళ నాన్న జంగిల్ రాజ్ ఏంటో చూశారు. వీడు ఆ మధ్య డిప్యూటీ సీఎంగా నితీష్ కుమార్ సీఎంగా ఉన్నప్పుడు జంగిల్ రాజును కూడా చూశారు. అట్లాగే వీడి స్టేజీల్లో మీద మీటింగుల్లో చిన్నపిల్లలు 10 ఏళ్ళు 12 ఏళ్ళోళ్ళు మేము రేపు పొద్దున పెద్దయ్య గ్యాంగ్స్టర్లం అవుతాం, ఊర్లను దోచుకుంటాం అని చెప్తున్నటువంటి మాటలు విన్నాక ఈయన పొరపాటున ఇలా పార్టీని కనుక ఎన్నుకుంటే మళ్ళీ పాత బీహారీ రాజ్యాలు తెస్తారేమో అని భయపడి వీళ్ళకి అంత దారుణ పతనాన్ని ఇచ్చారు. అది ఇప్పుడు లాలూ ప్రసాద్ కొడుక్కి సాధ్యమైనటువంటి పరిస్థితి జంగిల్ రాజ్ నినాదంతో.